మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ. కాంటాక్ట్ 8186959697. రాధా గాయత్రిని ఆమె భర్త శ్రీచరణే హత్య చేశాడని ఆమె తల్లి సత్యవతి ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసుల్ని కూడా శ్రీచరణ్ తప్పుదోవ పట్టిస్తున్నాడని సత్యవతి ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె చావుకు కారణమైన శ్రీచరణ్ను కఠినంగా శిక్షించాలంటున్న సత్యవతితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ముసూరులో విశాఖకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి మీద ప్రస్తుతానికి అక్కడ పోలీసులు కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాధా గాయత్రి తల్లి, అమ్మ మీకు ఎటువంటి న్యాయం కావాలి, ఏం చేయాలి? నాకు న్యాయం కావాలండి. ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడమే కాదండి, ఆ అబ్బాయి మీద అనుమానాస్పదం కాదు, అది నిజమయ్యే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇంక తదుపరి ఏం చేయాలన్నది వాళ్ళకే తెలుస్తాయి కదండి. అలాంటి వాళ్ళని బతకనివ్వకూడదన్నది నా ఇది. అది ఏంటన్నది మరి నాకు తెలియదు. అటువంటి నాలాంటి తల్లిని బాధ పెట్టేవాడు ఇంకెంతమంది తల్లిని బాధ పెట్టే వాళ్ళు ఉంటారో అందరికీ ఒక ఇది కావాలండి. అది ఈ అబ్బాయితోనే మొదలవ్వాలనుకుంటున్నాను నేను. అది ఎటువంటి న్యాయం అన్నది అది మీకే తెలుస్తుంది. నేనేం చెప్పగలను? ఆ అమ్మాయి అనుమానిస్తున్నాడని చెప్పేదండి. అనుమానం అమ్మ, ముందుకెళ్తే అనుమానం. వీడియో కాల్ ఎప్పుడు వీడియో కాల్ తీయమంటాడు. బెడ్ మీద ఎవడున్నాడో చూపించంటాడు. చెప్పులు ఎవరు ఉన్నాయో చూపించంటాడు. ఇలా చెప్తూ ఉండేదండి. వీడియో కాల్ చేయమంటున్నాడు అంటే ఒక పెద్ద జాబ్ చేసుకున్న అమ్మాయి అలాగా కొంచెం ఇదయ్యేది. నేను కొంచెం ఇప్పుడు అలాగే ఉంటున్నారు పిల్లలే, సర్దుకో, మాట్లాడదాంలే, సర్దుకో అనేవారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయింది, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా నాన్నగారు, అమ్మాయి, అత్తగారు ఉండేవారు. వీళ్ళు ముగ్గురే. అత్తగారు కూడా జాబ్ ఉదయాన్నే వెళ్ళిపోయేవారు. ఈ అమ్మాయి ఒక్కరోజే వెళ్ళేది. అప్పుడు కూడా క్యాబ్లో వెళ్తుండేది. ఆఫీస్ క్యాబ్ పెట్టుకుంది. ఆఫీస్ క్యాబ్లో కూడా పక్కనే వాడు కూర్చున్నాడు. నీ చేయమంటే మీరు చెయ్యేశాడా, నువ్వు వాడు అంటే మీరు చెయ్యేస్తావా, నాకు వీడియో తీయ, బ్యాగులో ఏంటి పట్టుకెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెందుకు అలా తయారయ్యావు, లిఫ్ట్కి ఎందుకు రాసుకున్నావు, ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉండేవాడంట. పదే పదే మద్యం తాగడని చెప్పేసి ఒక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆ మద్యంలో ఏమైనా కలిపి చేశాడండి. మద్యం తాగదు, మా అమ్మాయికి అలవాటే లేదు. భయంతో దేంతో పట్టించి ఉండొచ్చు, ఆ రాత్రి అదే జరిగి ఉండొచ్చు. అనుమానం అయితే నాకు ఉందండి. వాడే ఏదో కలిపి పట్టేశాడు అని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. నా మనసే చెప్తాను, మా పిల్ల అలాంటిది కాదు, వాడు ఏదో పెట్టి చంపేశాడని అనుకుంటున్నాను. మసూరి ప్లాన్ కూడా సడన్ గా ఫిక్స్ చేసిందని చెప్తున్నారండి. అది మాకు తెలియదండి. మసూరి వెళ్తున్నట్టుగా అసలు మా అమ్మాయి ఏదైనా చెప్పేస్తుంది. దానికి ఏంటంటే యాక్టివిటీస్, బయట తిరగడం, ఇలా సరదాగా వెళ్ళడం, ఇలాంటివన్నీ దానికి ఇష్టమో అవే పట్టుకున్నాడు వాడు. దీన్ని ఎక్కడికైనా ఎలా తీసుకెళ్ళాలి అని ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. అదే నేను నమ్ముతున్నాను దాన్ని. అలా తీసుకుని వెళ్ళి ఆ మసూరి అన్నది అప్పటికప్పుడు మార్చుకుని వెళ్ళి ఉండొచ్చునని అనుకుంటున్నాను. హరిద్వార్, రిషికేశ్ ఇదే నాకు తెలిసింది. అది కూడా నలుగురు వెళ్తారని తెలిసి 2 రోజుల ముందుగా కాదంటే వాళ్ళ అత్తగారికి కూడా ఫోన్ చేసి అడిగానండి నేను, ఏంటి వీళ్ళు బాగున్నారా, బాగుంటేనే పంపించండి అని కూడా చెప్పాను. బాగున్నారండి, అసలు 10 రోజుల నుంచి చాలా బాగున్నారు ఇద్దరు, మేము గమనిస్తున్నాము, చాలా బాగున్నారనే చెప్పిందండి ఆవిడ. వెళ్తారు, వెళ్ళి రానియండి అని. అంతే. ఆ అబ్బాయి కూడా చేశాడు, ఇలా వెళ్తున్నాము, మా అమ్మ వాళ్ళు రారు అని. మా పాప వద్దున లేచి కానీ మళ్ళీ చేసిందండి ఫోన్, వెళ్తున్నామమ్మా అని. సరే అన్నాం. సూర్య అన్నది నాకు తెలియదండి. ఇలా ఏవో ఇవి అవి తీసుకెళ్ళి తిప్పాడంట. ఇప్పుడు ఆ అబ్బాయికి లో బీపీ ఉంది, ఇది ఉంది అంటే అంత అలాంటివి చేయకూడదని తెలియదండి. భార్యని అలా బాధ పెట్టకూడదని తనకు తెలియదా? కొన్ని ఉన్నాయని తను నమ్ముతున్నాడేమో. నాకైతే ఆ అమ్మాయికి బీపీ ఉందని కానీ షుగర్ అస్సలు ఎప్పుడు అలాంటి పిల్ల కాదు. మా అమ్మాయి చాలా ఆరోగ్యమైన పిల్ల. ఇవన్నీ పుట్టిస్తున్నాడు. అందులో మధ్యలో ఏదో కలిపాను అంటున్నాడు. కలిపి పట్టాడని నేను అనుకుంటున్నానండి. వాడు అనలేదు. వాడు చెప్పవలసింది మాత్రం ఇలా హార్ట్ అటాక్తో చనిపోయింది, ఇది మాత్రమే వాడు చెప్పాడు. హార్ట్ అటాక్ వచ్చే ఇది కాదు ఆ పిల్లది.
వాడు ఏదో కలిపి చంపేశాడని మాత్రం నేను నమ్ముతున్నాను. ఇది నా నమ్మకం, మా వారిది నమ్మకం కూడా అదే. మా వారు ఒక ఎక్స్ ఆర్మీ అండి. తన దాని బిడ్డకే లేదు క్షేమం అంటే ఇంకెవరికి ఉంటుంది? ఇదే మేము బాధపడుతున్నాం. హోమ్ మినిస్టర్ గారిని కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏ హామీ ఇచ్చారు, ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? ఆవిడ తీసుకుంటా అన్నారండి. నేను చర్య తీసుకుంటానమ్మా, చూస్తున్నాను, నేను రోజు ఇదే ఫాలో అవుతున్నాను, తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి రాధా గాయత్రి తల్లిదండ్రులంతా కూడా మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానమే ఫైనల్గా నిజమైంది. దీనికి సంబంధించి మొదటి నుంచి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినటువంటి ముస్సూరి పోలీసులు ఇప్పుడు హత్య కేసుగా మలచడం, తర్వాత ఇక్కడ నుంచి ఎవరైతే శ్రీచరణ్ కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు న్యాయం కావాలని ఈ విధంగా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరా చిరంజీవి NTV, విశాఖ.